హాయ్ అండి. మార్గశిర లక్ష్మీవారాలు కదా, మరి లక్ష్మీదేవి పూజ ఏ విధంగా చేసుకున్నానో వీడియోలో చూసేయండి. చాలా రోజులైంది కదండి వీడియోలు పోస్ట్ చేయడం. ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, తప్పకుండా ఫాలో అవ్వండి. ముందు రోజు అయితే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను దేవుని సామాన్లన్నీ. తర్వాత రోజు ఇలా గుమ్మాలన్నీ ఇల్లు వాకిలి అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నిండుగా ముగ్గులు పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే గుమ్మానికి పూజ చేసుకున్నాను. తర్వాత దేవుని గది కూడా మాకు సపరేట్గా పెట్టుకున్నామండి. ఆ గుమ్మానికి కూడా ఇంకా దీపం పెట్టుకున్నాను. తర్వాత దేవుని గదిలోకి తీసుకెళ్తాను రండి. దేవుని గదిలోని పూజ ఏ విధంగా ఉన్నదనేది కమెంట్ చేయండి. అయితే ఈ మార్గశిరం కదండి, మార్గశిరంలోని వైజాగ్లో అయితే ఒక పండగ లాంటిది అనమాట. అందరికీ, మహిళలకి, మగవాళ్ళకి, ఈవెన్ పిల్లలకు కూడా నైట్ 1 గంటకు లేచి ఆ కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తారు. ఎంత రష్గా ఉంటుందో అంత ఆనందంగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకవేళ ఎప్పుడు వెళ్ళని వాళ్ళైతే ఒకసారి వెళ్ళండి. ఇలా లైట్ల వెలుగులో కంటే ఇలా లైట్లు ఆపి దీపాల వెలుగులో అమ్మవారు ఇంకా అందంగా కనబడుతుంది కదా. అయితే ఈరోజు మరి నాన్ వెజ్ ఏమీ వండం కాబట్టి వెజ్ కూడా కొంచెం స్పెషల్గా ఉండాలనేసి పిల్లలు కూడా పన్నీర్ కూర వండమని అడిగారనమాట. ఊరికే పన్నీర్ కూర వైట్ రైస్ ఏం బాగుంటుందనేసి ఇలా మిల్ మేకర్ వేసి వెజ్ పులావ్ లాగా బాస్మతి రైస్తో చేశాను. బిర్యానీ రాలేని వాళ్ళు కూడా బాస్మతి రైస్ అంటే భయపడతారు కదా బిర్యానీ చేసేటప్పుడు. బిర్యానీ చేయడం రాలేని వాళ్ళు కూడా బాస్మతి రైస్తో సింపుల్గా ఎలా చేయాలనేది మరొక వీడియో పెడతాను, తప్పకుండా ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి.